నువ్వుగా చెవిటి దయ్యాన్ని శిష్యులు పోగొట్టలేపారు. 12 మంది శిష్యులను పిలిచి ఆయన అధికారం ఇచ్చాడంట. నా నామంలో మీరు వెళ్ళి దయ్యముల్ని రోగుల్ని స్వస్థపరచండి, దయ్యాన్ని వెళ్ళగొట్టండి, రోగుల్ని స్వస్థపరచండి. అయితే ఏం చేశారంట? ఏసునామం 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 అంటున్నారు, కానీ ఆ మూగా చేయడం వెళ్ళట్లేదు. అరుస్తున్నారు అన్ని శిష్యురాలు, ఏసునామం ఏసునామం అపో 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 అంటే అది అక్కడ డాన్స్ ఎక్కినారు, వెళ్ళలేదు. ఆయన రాగానే అన్నారంటే ఆత్మవిశ్వాసులు నేను ఎంతకాలం ఉంటాను అనుకున్నాను. ఎందువల్లంటే వీళ్ళు చేసే పని ఏంటో తెలుసండి, ఏసునామాన్ని ఉచ్చరించి ప్రార్థన చేయట్లేదు. కాబట్టి గెచ్చమని తోటదారు ఏమైందంట, ఏసయ్య చెప్పండి సరే ఒక గడి కూడా మీరు ప్రార్థన చేయలేరా, ఒక గడి కూడా మీరు ప్రార్థన చేయలేరా, ఎందులో పట్టుకుని పోతారు నాన్నలారా లేకంటే అంటే అలాగే అలాగే ఇలా ఇలా చూడటం అలాగే అలాగే మళ్ళీ చెప్పడం మళ్ళీ అంటే ప్రార్థన మీద పెద్దగా అలవాట్లేదు. ఎవరి మీద ఆధారపడ్డారు? ఏసీ వెనకాలంటే బాగా ఏసీ ఏం చేస్తారో చూసి సంతోషపడటం, శుభ్రంగా టైంకి నిద్రపోవడం, శుభ్రంగా టైంకి నిద్రపోవడం. అందువల్ల ఏం జరిగింది, యేసుతో కలిసి నడుస్తున్నప్పటికీ కూడా అద్భుతం జరగట్లేదు. ఆ మోకా చెంపు దయ్యం వెళ్ళట్లేదు. యేసు నామములో పిల్ల దయ్యాలు వెళ్ళిపోతాయి, చిన్న చిన్నవి జరుగుతాయి. కానీ ఈ మొండి దయ్యాలు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఉపవాస ప్రార్థన అని పుట్టినోట్లో రాయబడింది. ప్రార్థన వల్లనే అని దేవుడు చెప్తున్నాడు. అంటే నువ్వు మోకాళ్ళ ప్రార్థన లేకపోతే ఒంటరి ప్రార్థన ఇలాంటి మొండి కథల్ని పారదోలుతుంది. ప్రభువా చెప్తారు, అల్ప విశ్వాసులారా. ఎందువల్ల అన్నాడంటే ప్రార్థన లేకుండా మనం అంటున్నాం అనుకోండి క్రీస్తుతోని, మనం ఎవరే అల్ప విశ్వాసుల కింద సంబంధం. నువ్వు ప్రార్థన చేస్తే నీకు శోధన రాదు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేస్తే నీకు శోధన రాదు, నువ్వు ప్రార్థన చేస్తే నీకు కష్టం రాదు. రానున్న కష్టం నుంచి శోధన నుంచి నేను తప్పిస్తుంది నీకు ప్రార్థన. చాలా మంది భయపడతారు. ఎందువల్లంటే ప్రార్థనలో వెళ్ళిపోగానే దుష్టుడు ఆపుతారు ఖచ్చితం. ఎందువల్ల నువ్వు బాగుపడుతున్నాడు ఇష్టం ఉంది కాబట్టి ఆపుతాడు. నేను అయితే నువ్వు అక్కడితో ఆగిపోతావా, దేవుడితో ముందుకు వెళ్తావా? ముందుకు వెళ్ళాలి. ఈ రోజు నేను అడిగాను, ప్రభా యేసు నామాన్ని ఉచ్చరించిన తర్వాత నీ శిష్యులు ఎందుకు ఓడిపోయారంటే ప్రార్థన చేయకపోవడం వల్ల. ఏం చేస్తారండి? ప్రార్థన లేదా దగ్గర యేసు నామాన్ని మాత్రమే ఉచ్చరిస్తున్నారు. ఈ రోజు కొండలు కదలాలంటే ఏం చేయాలంట? మనం యేసు నామాన్ని ఉచ్చరించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మాత్రమే కొండలు కదులుతాయి. కానీ ఆ కొండ దేని నిమిత్తం కదలాలని ప్రార్థన చేయాలని తెలుసు. మళ్ళీ చెప్తాను, యేసుని కనపరచడం గురించి, యేసుని మహిమపరచడం గురించి. నిన్ను నువ్వు కనపరచుకోకూడదు. ఫలానా చోట అద్భుతం జరిగిందా, అద్భుతం జరిగింది, అద్భుతం జరిగింది, అద్భుతం జరిగింది అబ్బాయి కొట్టుకోకూడదు. యేసు అద్భుతాన్ని చేశాడని నువ్వు చెప్పాలి, సాక్షి చెప్పాలి. ఎవరు చేస్తారు అద్భుతం? అపొస్తలులు చేయగలిగారంటే ఇక్కడ అద్భుతాన్ని మోగా చెబితే వెళ్ళగొట్టగలిగారు అపొస్తలులు. వాళ్ళ అసాధ్యం అయిపోయింది. ప్రభువా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామంటున్నారంట. ఏమన్నారంట? ప్రార్థన వల్లనే. మీరు ప్రార్థన చేయట్లేదు కనుక, ఒకసారి మీరు ప్రార్థన చేయట్లేదు కనుక మీరు దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఈరోజు నీ జీవితంలో ఉన్న కష్టం కానీ, బాధ కానీ, దుఃఖం కానీ ఎందుకు అర్థం తెలుసా? నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు ప్రార్థన చేయట్లేదు. అయ్యా